She's not angel. She's a devil. రాబోయి చందమామ గుడ్ మార్నింగ్. హలో, నీకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఓయ్, ఏమైంది నీకు? పిలిస్తే పలకమే. నాకెందుకు గుడ్ మార్నింగ్లు చెప్తారు? మీ గదిలోకి రాత్రి వచ్చి దూరింది కదా ఆ రుద్రాణి, ఆవిడికి చెప్పుకోండి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు. అయినా నాకెందుకు? హే, ఏంటిది ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? నేనా రుద్రాణి గుడ్ మార్నింగ్ చెప్పడం ఏంటి? అసలు ఏమైంది నీకు? నాకు అదే అర్థం కావట్లేదు. అసలు ఏమైంది మీకు? ఆ రుద్రాణిని ఎందుకు పిలిపించారు? వాట్ ద హెల్? నేను పిలిపించానా? మరి లేకపోతే తను ఎలా వస్తుంది? రాత్రంతా మీ గదిలోనే పడుకుంది కదా. అంటే నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించుకు ఏం చేయమంటారు? ఆ రుద్రాణిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చింది ఎవరు? మీరు కదా. ఇప్పుడు ఏకంగా ఇంటికే వచ్చి కూర్చుంది. నీ మొగుడు గదిలో పడుకుంటాను, ఏం చేస్తావని అడుగుతుంది. నిజమే, నేనేం చేయలేను కదా. చూడు, నీకు 10 లెక్క పెట్టేంత వరకు టైం ఇస్తాను. ఈలోగా నీ మనసు మార్చుకుని నా దగ్గరకు వచ్చి నన్ను హగ్ చేసుకొని సారీ చెప్పాలి. లేదంటే లేదంటే ఇప్పటికిప్పుడు నిన్ను పాపని తీసుకుని వెళ్ళి నువ్వే నా భార్య అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చెప్పేస్తున్నా 9. సారీ అండి. మరి నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు అలక? ఆ రుద్రాణి చేస్తున్న పనులకి చిరాకు వస్తోంది. అసలు తన్ని మన ఇంటికి తీసుకొచ్చింది మీరే కదా. గతం మర్చిపోయిందని జాలిపడి తీసుకొచ్చానని నీకు తెలీదా? అయినా ఇప్పుడు మనం రుద్రాణి విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదులే. ఎంతైనా తను మాత్రం మన భార్యాభర్తలనే విషయం అస్సలు చెప్పదు. ఆ నిజం అడ్డు పెట్టుకొని ఇక్కడ నాకు భార్యగా చలామణి అవ్వాలని చూస్తుంది, కానీ తను మాత్రం మన గురించి చెప్పదు. ఈలోగా మనం చేయాల్సిన పని పూర్తి చేద్దాం. ఆ హంతకుణ్ణి కనిపెడదాం. ఎలాగండి? మీరే చూశారుగా వాళ్ళు బయటికి రాకుండా ఎలా నాటకం ఆడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆపడం కోసం పేపర్స్ పాడు చేశాడంటే రేపు మిమ్మల్ని వదులుతాడా? నాకు కావాల్సింది కూడా అదే. అందుకే ఈరోజు కావాలని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఎలాగైనా సరే నన్ను ఆపడానికి వాడు రావాలి. స్కెచ్ వాడు వేయడం కాదు, నేనే వాడికి స్కెచ్ చేశాను. వాడంతట వాడే వచ్చి నా వల్లో చిక్కుతాడు. అయ్యా, మజ్జిగ తీసుకోండి. మజ్జిగ? నేను అడగలేదే. నేనే తీసుకుని రమ్మని చెప్పాను. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నారు కదా, బయటికి వెళ్లే వాళ్ళు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు అంటారు. అందుకే మజ్జిగ తీసుకుని రమ్మని చెప్పాను. తాగండి. ఓకే, థ్యాంక్ యూ. అవునండి, ఈరోజు మీ ఆస్తి పేపర్స్ రెడీ చేయిస్తున్నాను. రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు పూర్తయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి మీ పేరుకి మారిపోతుంది చంద్రిక గారు. సరే. మీరు గమ్మున కూర్చోండి, వాడి సంగతి నేను చూసుకుంటా. రాయుణ్ణి బాగానే రెచ్చగొట్టావు. వాడు మనం అనుకున్న పని చేర్చాడంటావా వీరభద్రా? వాడు ఈ ఇంటి కోసం, ఈ ఇంటి మనుషుల కోసం ప్రాణమైనా ఇస్తాడమ్మా. చూసినావు కదా ఆ చెయ్యి ఎందుకు పోగొట్టుకున్నాడో మర్చిపోయి ఉండావా? ఆ కౌశికాన్ని కాపాడటం కోసం చేతిని పోగొట్టుకున్నాడు.
అట్టంటోడు కౌశిక్ని చంపింది ఆ భరత్గాడని తెలిస్తే ఏడుస్తాడా? నరికి పోగులు పెట్టడా? రాయుళ్లాంటి పిచ్చోళ్ళు ఉండడం వల్లే మనలాంటి వాళ్ళు ఈడ బతకడానికి వీలవుతా ఉండాదిరా. అంతా బాగానే ఉంది కానీ ఆ భరత్ గాడు చాలా తెలివిగలడు కదా. వాడు ఏదైనా రాయుడిని మార్చేసే పని చేస్తే ఏం చేయాలి నాన్న? ఇప్పుడు మనం వదిలిన బాణమే తిరిగి అది రివర్స్ తగులుతుంది. రేయ్, ఇట్లాంటివి ఎన్నిసార్లు చేయలేదు. రాయుణ్ణి పిచ్చోన్ని చేసి ఎన్ని మర్డర్స్ చేయించినానో నీకేం తెలుసురా? ఇప్పుడు ఈ ఆస్తి మన చేతికి రాకుండా అడ్డుపడుతోంది ఆ భరత్గాడు. వాడి అడ్డు తొలగించినామంటే ఇక మనకి తిరిగే ఉండదు. ఆ రోజు లాయర్ చనిపోయినాడని తెలిసి ఆ రోజే భయపడి పారిపోతాడనుకుంటే ముందుకొచ్చి ఆస్తి సంగతి చూసుకుంటానని చెప్పినాడు. మన చేతికి మట్టంటకుండా వాణ్ణి లేపాలి అంటే దానికి ఆ రాయుడుగాడే కరెక్ట్. అది కాదప్పా, మన సిద్ధు చెప్పినట్టు ఆ భరత్గాడు మాటలు బాగా నేర్చుండాడు. రాయుడు మనసు మారిస్తే అసలుకే మోసం వస్తాదిరా. ఎందుకైనా మంచిది వాటితో పాటు ఎవరినైనా పంపించు. అందుకే అమ్మా, వాడి చేతనే ఈ ఇంటికి భరత్గాడి వల్లనే ప్రమాదం ఉండాదని వాడి నోటితోనే చెప్పించినాను. ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా ఆ రాయుడి ఆలోచన మారదు. భరత్గాడిని లేపేస్తాడు. మీరట్టా చూస్తూ ఉండండి. ఆ భరత్ గాడు అడ్డు తొలగింది అంటే నాకు రూట్ క్లియర్ అయిపోయినట్టే నాన్న. చంద్రిక నాదే. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టది ఇంకో దారన్నట్టు మనం అందరం భరత్గాడిని ఎలా వదిలించుకోవాలని చూస్తా ఉంటే ఈడేందిరా ఎట్టా ఆలోచిస్తా ఉండాడో. అంత మన కర్మ కర్మ. నువ్వు ఎంతమంది దేవుళ్ళకి ఎన్ని పూజలు చేసినా నువ్వు అనుకున్నది నెరవేరదులే చంద్రిక. నేను చేసే పూజలు నెరవేరుతాయో లేదో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, ఆ దేవుడు. ఈయన నీ వేషాలన్నీ చూస్తున్నాడు. ఏదొక్క రోజు నీ డ్రామా మొత్తం బయటపడిపోతుంది. వెయిట్ చేయి. అంత సీన్ లేదు చంద్రిక. ఎందుకంటే ఇక్కడ అందరూ దొంగలే, ఎవరికి వాళ్ళు మహానటులు. ఎవరు ఎవరిని కదిలించినా అందరూ దొరికిపోతారు. కాబట్టి నేనేదో బయటపడతాననే భయం నాకేం లేదు. ఏందమ్మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటా ఉండారు? నేను ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంటుందండి, మీకు చెప్పిందే. నా భర్త భరత్కి నాకు మధ్య ఉన్న రిలేషన్ శాశ్వతం కావడానికి దేవుడికి పూజలు చేయమని చెప్తున్నాను. నువ్వేం దిగులు పడబాకమ్మా. నాకు చెప్పినావు కదా, భరత్తో మాట్లాడి ఎట్టాగైనా ఈయన్నే మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? వాళ్ళిద్దరికీ రిజిస్టర్ పెళ్లి జరిగింది కానీ పద్ధతిగా సాంప్రదాయంగా పెళ్లి జరగలేదంటమ్మీ. అందుకే నేనే దగ్గరుండి పెళ్లి చేస్తానని మాటిచ్చిన. అమ్మా, నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు ఆ పని పూర్తయిపోతుంది. సంతకాలు అవి తర్వాతైనా తీసుకోవచ్చు. భరత్ బాబు, కాసేపు ఈ ఆస్తి గొడవలు పక్కన పెట్టి నాకో సంగతి చెప్పు. నీ పెండ్లాన్ని బాగా చూసుకుంటున్నావా లేదా?
ఏమండి, ఆవిడ మాట్లాడేది నా గురించి, అదే మీ భార్య అయిన నా గురించి. ఎందుకు బాబు ఆ ఎమ్మినట్ట పట్టించుకోకుండా వదిలేస్తా ఉండావు? తనేం చేసిందని? పాపం ఆ ఎమ్మికి నువ్వంటే ప్రాణం. నువ్వేమో అసలు పట్టించుకోవడమే మానేసుండావు. అదేం లేదండి. అట్నా? అయితే ఆ ఎమ్మి మెళ్ళ తాళెందుకు లేదు, కాళ్ళకి మెట్టెలెందుకు లేవు? పెళ్ళైన అమ్మికి అవి రెండు ఉండాలి కదా, ఎందుకు లేవు? ఇదిగో ఇప్పుడే చెప్తా ఉండాను, ఈ ఆస్తి పేపర్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నీకు రుద్రాణికి సాంప్రదాయంగా పెళ్లి జరిపిస్తాను. ఏంటండి మీరు అనేది? నువ్వేం మాట్లాడబల్లా, నువ్వు కూడా నా కొడుకు లాంటోడివే. నీకేం చేయాలనో నాకు తెలుసు. ఆ ఎమ్మిని వచ్చినప్పటి నుంచి చూస్తా ఉండా, నీ పాటికి నువ్వు పోతా ఉండవు. అసలు ఆ ఎమ్మిని పట్టించుకున్నదే లేదు. ముందు ఈ రిజిస్ట్రేషన్ సంగతి పూర్తి కానివ్వండి, ఆ తర్వాత మీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. సరే, నేను బయలుదేరుతున్నానండి. అయితే నీ పెండ్లాన్ని కూడా నీతో పాటు నీ ఎంట తీసుకుపో. రే, ఏందిరా ఇది? వెనకాతలే తోకలా ఎమ్మిపోతే రాయుడు అనేసేది ఎట్టాగరా? ఈ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్. రేయ్, నువ్వు మాట్లాడకాకరా, నేను చూసుకుంటానుగా. తనని ఎలా తీసుకెళ్ళాలండి? నేనేం సరదాకో షికారుకో వెళ్ళడం లేదు. ఇదిగో పని మీద వెళ్తున్నాను. పర్లేదులే బాబు, ఆ పని అయిపోయిన తర్వాతే ఇద్దరు సరదాగా అలా తిరిగేసి రండి. అదిగా అవునండి, నాకు ఇక్కడే ఉండి బోర్ కొడుతుంది. అలా తిరిగేసొద్దాం, పదండి. నువ్వు ఆగమ్మా, నువ్వట్టా వెళ్తానంటే ఎట్టా? ఇది మీ పట్నం కాదమ్మా, ఎట్టా పడితే అట్టా వెళ్ళకూడదు. అది కాదయ్యా, ఎట్టాగో టౌన్కి వెళ్తున్నాడు కదా, అట్టా తిరిగేసి వస్తాడులే. అదిగా లేదు లచ్చమ్మా, ఊళ్ళో పరిస్థితులు అంత బాగుండ్లా. ఈ బాబుకు తోడుగా మన రాయుడిని పంపిస్తా ఉండాను. ఇప్పుడు ఈ అమ్మి కూడా పక్కనుండదంటే ఇబ్బంది అవుతుంది. కావాలంటే ఆ అబ్బి పని ముగించుకొని వచ్చినాక వాళ్ళిద్దరినీ బయటికి పంపిద్దాం. నువ్వేం దిగులు పడమాకమ్మా, నీకు మాటిచ్చున్నాను కదా, నీకు మంచి చేశాకనే ఇక్కడి నుంచి పంపిస్తా. సరే, అట్నే కాని అయ్యా. రాయుడో అయ్యా, రై, ఆ అబ్బాయిని జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తీసుకొని పోయిరా. భద్రంగా చూసుకో. అబ్బాయి మీద ఈగ కూడా వాలకూడదు, అర్థమైనదా? అర్థమైనదయ్యా. రా బాబు. జాగ్రత్త. బాయ్ బాయ్.
ఊహు అంటావా మావా? ఏ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు పదే పదే నా వెంట పడతావు? ఛాన్స్ దొరికింది కదని రెచ్చిపోతున్నావు రుద్రాణి. దీని ఫలితం ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అబ్బా కామ్ డౌన్ చంద్రిక. ఏంటా ఆవేశం? ఆ అరుపులేంటి? బా అసలు దేనికి అరుస్తున్నావు? దేనికి కోపడుతున్నావు? కాస్త వివరంగా చెప్తావా? ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకు. ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? వాట్? డ్రామానా? నేనా చంద్రిక? బాగా ఆలోచించు. అసలు ఇక్కడ డ్రామాలు చేస్తుంది ఎవరు? నువ్వా నేనా? నువ్వు మొదలు పెట్టావు, నేను కంటిన్యూ చేశాను. సో ఇదంతా నీ టాలెంటే, నాదేం లేదమ్మా. నేనిక్కడెందుకు కౌశిక్ భార్యగా నటించాల్సి వచ్చిందో నీకు తెలీదు. ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నానో నీకు చెప్పినా అర్థం కాదు. నాకు అవసరం లేదు చంద్రిక. నువ్వు కౌశిక్ కోసం నటిస్తున్నావా లేదంటే ఆస్తి కోసం నటిస్తున్నావా ఇదంతా నాకు అనవసరం. నేను మాత్రం భరత్ కోసమే వచ్చాను, భరత్ కోసమే నటిస్తున్నాను. నేను నీ జోలికి రాను, అలాగే నువ్వు కూడా నా జోలికి రావద్దు. అర్థమైందా? రుద్రాణి, నువ్వు ఏం చేసినా సరే భరత్ నీకు దక్కడు. నేను ఓ మంచి కోసం ఇక్కడ ఇలా ఉన్నాను, కానీ నా జీవితానికే ప్రాబ్లం వస్తుంది అనుకుంటే నేనుగా బయటకు వచ్చేస్తాను. భరత్ గారి భార్యని నేనేనని అందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు ఏం చేసినా సరే నీ మాట ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వొక ట్రాప్లో ఇరుక్కుపోయావు. నేను కరెక్ట్ టైంలో ఎంటర్ అయ్యాను. ఇటు లక్ష్మి గారు, అటు వీరభద్రం గారు అందరూ నాకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళని నా వైపుకి ఎప్పుడో తిప్పేసుకున్నాను. సో నువ్వు ఒంటరివైపోయావు. అర్థమైందా? చక్కగా ఈ ఆస్తి మొత్తం నువ్వే తీసుకో. నేను మాత్రం భరత్ని తీసుకుంటాను. ఓకే? ఊ అంటావా మావా? ఓ అంటావా మావా? రుద్రాణిని తక్కువ అంచనా వేయద్దు. కిలోమీటర్ లోతున పాతి పెట్టినా సరే మళ్ళీ లేచి నాకు భరత్ కావాలి అంటుంది. అంత డేంజర్ మనిషి తను. అసలు తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నీర్జా? నేనెక్కడ తీసుకొచ్చాను? తనే భరత్ నువ్వు ఎక్కడికి పోయారా అని ఎంక్వైరీ చేసి మరీ అడ్రస్ పట్టుకుంది. ఇంకా తనొక్కతే వచ్చిందంటే నీకు కనీసం తన ప్లాన్స్ గురించి చెప్పేవాళ్ళుండరని నేను వచ్చాను. నువ్వెందుకు కోడలుగా నటిస్తున్నావో తెలియదు కానీ ముందైతే నువ్వు ఇందులో నుంచి తొందరగా బయటపడు, లేదంటే నీకే ప్రాబ్లం వస్తుంది. తర్వాత నీ ఇష్టం. సిద్ధుబాబు ఈ మధ్యనే వచ్చుండాడు. ఆడికి గొడవలేమీ తెలియదు. కొత్తోళ్ళంటే ఇంక భరత్ తప్ప వేరే ఎవరుండారు? ఏమైంది? ఏం తెలియకుండా ఎట్టా నడుతున్నారా? బానెట్ తీసి ఏమైందో చూడుపో.
బాబు నువ్వేడికి బాబు? నాకు తెలుసు, నేను చూస్తా, నువ్వు ఏనే ఉండు. రేయ్, రేయ్, ఆ లోపల కూర్చొని ఉన్నాడు, ఆ వేసేయండి. భరత్ బాబు మీద పగోడొచ్చి పడినారమ్మా. ఈ పాటికే వాళ్ళు భరత్ బాబుని చంపేసుంటారమ్మా. మనుషుల్ని తీసుకొని పోవాల్సింది తప్పు చేసినానయ్యా. ఆ బాబు మీదకి పగోళ్ళు రారు అనుకున్నాను, కానీ ఇట్లా జరుగుతుందని తెలియదయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.